నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అదే మీరు బాగా గమనించండి, మీకు మందులు వేసుకుంటే రోగం పోతుంది అంటే నమ్ముతున్నావు కదా, పూజ చేస్తే దోషం పోతుంది అంటున్నావు. పూజ మీద ఎందుకు లేదు నమ్మకము? అంటే అందరూ పూజ పరిహారం చేసి సక్సెస్ అయినట్టుగా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? అసలు నువ్వు కనిపించే వాడితో సావాసం చేయాలి కదా. అండ్ మీరు అన్నట్టు అక్కడ మనం సమయపాలన లేకపోవడము, మన సైడ్ కూడా కొంచెం ఉంది తప్పు. దానివల్ల కాబట్టి నువ్వు అసలు భగవంతుడి యొక్క లైన్లో నువ్వు ప్రవేశించి ఉండాలిగా, నువ్వు లేవు కదా. ఈ ఉండాలి అనేసరికి కొన్ని నియమాలు వచ్చేస్తాయని చెప్పి ముందర ఆ నియమాలు పాటించడానికి నీకు ఇష్టం లేదు. ఎందుకు? ఈ నియమాల్లో ఏమిటి? తొలిగా మద్యము తీసుకోకూడదు. అవును, ఆహార నియమాలు వచ్చేసినాయి కదా. మాంసాహారం తీసుకోకూడదు. పరస్త్రీని దైవభావంతో చూడాలి. మరి ఇవన్నీ నియమాలు ఉంటున్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ నియమాలు ఆరోగ్యానికి సంబంధించినవేగా, నీ కీర్తికి పెంచేదే కదా. మరి అదే కనుక నియమం తప్పితే శిక్ష అవుతోంది కదా. ఆ శిక్ష అయినప్పుడు నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుంది కదా. మరి అప్పుడు అది జరుగుతోంది కదా. మరి ఇక్కడ పూజలో చెప్పిన నియమాన్ని పాటిస్తే నీకు ఆ జైలు శిక్ష లేదు కదా. మళ్ళీ దానికి నువ్వు ఏదో లంచం ఇచ్చి సాక్ష్యాలు పెట్టి దొంగ సాక్ష్యాలని రకరకాలుగా కోర్టుకని ఇన్ని రోజులు తిరగాల. మొదటి నుంచి నియమబద్ధమైన జీవితం నీకు అసలు ఆ ఛాయలే నీకు రావు కదా నీ దగ్గరికి. కాబట్టి ఇలాగా ప్రతి మనిషి కూడా ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసినప్పుడు సంతానం ఉత్పత్తి దోషాలు లేని సంతానం పుడుతుంది. ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా మీకు మన వేదాల్లో కానివ్వండి అనేక సందర్భాలలో మనకి దేవతలకి కశ్యప ప్రజాపతి దితి అదితి అనే దానిలో అసుర సంధ్య వేళలో సంసారం చేస్తే రాక్షసులు పుట్టినట్టుగా ఉన్నది కదా. అవును గురుగారు. ఇప్పుడు ఏ విధమైనటువంటి సంసారం చేస్తే ఏ విధంగా ఉంటుందని కూడా మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది కదా. మరి ఆ నియమాలని పాటించకపోతే వాళ్ళు ఏ విధంగా బాధలు పడ్డారనేది కూడా చూపించారు కదా. నియమాలు అంటే ఏంటనుకున్నారు? చెడు సమయాన్ని మనకు తెలియచేయటం, మంచి సమయాన్ని విడిగా చూపించటం. సో మంచి సమయంలో ఈ పని చెయ్యి, ఇదే కదా. కాబట్టి ఈ నియమం లేకపోవటం మూలకంగా జాతకంలో అనేక దోషాలతో ఆ సంతానం కలుగుతుంది. రెండవ విషయం అమ్మ, బతికుండంగా మనం చక్కగా తల్లిదండ్రులను చూడటం పోయింది. చచ్చిపోయిన రోజున మాత్రం బజారంతా టెంట్ వేసి ఓ పెద్ద ఫోటో పెట్టి ఫ్లవర్తో డెకరేషన్ అంతా చేస్తున్నాం. 10 మందిని పిలుస్తున్నాం. అప్పుడు కూడా మాంసాహారమే పెడుతున్నాం. అసలు పెట్టకూడదు. మాంసాహారం అసలు పెట్టకూడదు. ఎందుకని గురుగారు? ఇప్పుడు దేవతకి మనం ఏదైతే ఆహ్వానంగా చేసి ఆహారాన్ని ఇస్తున్నామో సాత్విక ఆహారము, పితృదేవతలుగా వీళ్ళు మారారు. సో ఆయన బతుకున్నప్పుడు ఏదో తిన్నాడు, అది ఇష్టం అని చెప్పి మనం ఇప్పుడు పెట్టకూడదు. ఇప్పుడు మళ్ళీ ఒక పాపం చేస్తున్నావు కానీ ఆయన పెట్టడానికి, మరి ఈ పాపాన్ని ఎవరు పోగొట్టాలి? ఇప్పుడు ఇక్కడితో ఆగుతుందా? దీనికి మళ్ళీ ఇంకోటి ఏదో ఒక డ్రింక్ లాంటిది ఏదో ముంచాలంటున్నావు కదా. మరి అప్పుడు పాపాన్నే పంచుతున్నావు కదా. 10 మందికి పాపాన్ని పంచుతున్నావే, 10 మందికి పాపానికి సంబంధించి తిడుతున్నావే. అది తిన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుందంటారా అట్లా? ఇప్పుడు పాపం చెయ్యొద్దని చెప్తోంది కదా శాస్త్రం. ఇవి పుచ్చుకోకూడని ఆహార పదార్థాలని చెప్పారు, అవి పుచ్చుకుంటున్నాంగా. కొన్ని డ్రింక్స్ తీసుకోవద్దని చెప్పింది శాస్త్రం, అవి ఆ రోజునే ఎక్కువ తీసుకుంటున్నారుగా. జరగటం లేదా సమాజం? ఈ పేరుతో ఇంకెక్కువగా జరుగుతున్నాయిగా. ఇల్లు కడితే డ్రింకు, ఇంట్లోకి వెడితే డ్రింకు, పుట్టినరోజు వస్తే డ్రింకు, పెళ్లి రోజు వస్తే డ్రింకు, చచ్చిన రోజు వచ్చిన డ్రింకే. ఏమిటది? దేనికి అది అసలు? శాస్త్రాన్ని నువ్వు తప్పించేసేసి అశాస్త్రాన్ని పాటిస్తూ నాకు దేవుడు ఏదో చెయ్యలేదు నేను ఏమి నమ్మాలి అంటే, నువ్వు దేవుడి మార్గంలోకి వెళ్ళి జరగకపోతే అప్పుడు దేవుడిని అడుగు. దేవుడి మార్గంలోకి వెళ్ళడం అంటే మీరన్నీ ఈ మంచి నియమాలు పాటిస్తూ వెళ్ళటం, శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని పాటించటం. ఇప్పుడు ఈ నియమాలన్నీ పాటిస్తూ జీవన విధానం ఉంటే మనం భగవత్ ఆరాధన చేయకపోయినా పర్వాలేదంటారా? ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్మాచరణ ఉన్నప్పుడు భగవంతుడే మన దగ్గరకు నడుచుకుంటూ వస్తాడు.
పూజ అవసరం లేదన్నారు. ధర్మాచరణలో రోజు పూజ కూడా ఒక భాగమే. నిత్య దీపారాధన. నిత్య దీపారాధన. నువ్వు ధర్మాన్ని ఆచరించాలి కదా. అవును. ఈ జన్మ ఎత్తావు, ఉమ్. ఈ జన్మకి ఏదో కొంత దోషం ఉండబట్టే మళ్ళీ పుట్టాను, లేకపోతే దేవుడి దగ్గరే ఉండేవాళ్ళం కదా. కాబట్టి కర్మను కడుక్కోవాలి. అవును. కర్మను కడుక్కోవటమే పూజ. ఓకే. ప్రతిరోజు నువ్వు పూజ చేసుకోవాలి. ఎందుకు? మాయ నిన్ను ఆవహించవచ్చు ఏ సమయంలో అయినా కూడా. సో మాయ ఆవహించకుండా ఉండటానికి నిత్యము పూజను చేసుకుంటాం మూలకంగా, దైవశక్తి ఉండటం మూలకంగా మాయలో పడిపోకుండా ఉంటావు. అప్పుడు ఏమవుతుంది? మాయ వచ్చినప్పుడు అనేక తప్పులు చేయటం అనేది జరుగుతుంది. ఈ తప్పుల వలన ప్రమాదం లోపలికి మనం వెళ్ళిపోతాం. ఈ ప్రమాదం లోపలికి వెళ్ళిపోయి దేవుడు నాకేం చేయలేదు కాబట్టి దేవుడు లేడు, దేవుడు లేడు, లేదంటే ఈ దేవుడి దగ్గర నాకు కోరిక నెరవేరలేదు, ఇంకో దేవుళ్ళని మార్చడం, గురువులను మార్చడం. అవును. ఇప్పుడు మంత్ర పూజ బదులు యంత్ర పూజ, యంత్ర పూజ బదులు తంత్ర పూజ, ఈ రకరకాలుగా. నువ్వు ఎక్కడైనా కూడా ఒక నియమం అనేది ఉంటుంది. తాంత్రిక పూజలో కూడా చాలా నియమాలు ఉన్నాయి. మామూలుగా పూజ కంటే కూడా తాంత్రిక పూజలో చాలా నిష్టలు ఉన్నాయి. అవునా గురు? అదంత సులువైన విద్య కాదమ్మా. అది మళ్ళీ వాళ్ళని ప్రాణం తీసేస్తుంది. కట్ట అది ఏదో చాలా తంత్రం చేసేస్తే తొందరగా అయిపోతుందని ఈ మధ్యకాలంలో కొంత ఇట్లాంటివి కూడా చేస్తున్నారు అంటూ ఉన్నాను నేను కూడా. అది చాలా వంశాన్నే పడగొడుతుంది. అది చక్కగా రోజు నువ్వు నిచ్చిన దీపారాధన పెట్టుకుని నీకేదో రామ అనే మంత్రమే వచ్చి కూర్చుని రామ 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 రామని ఓ 10 సార్లు అనుకో. ఈ ఇంట్లో హనుమంతుడు తిరుగుతాడు, నారాయణ 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 అనుకో, ఆ ఇంట్లో గరుకుమంతుడు నివసిస్తాడు. నాకు నందీశ్వరుడేనండి, మాది నంది గోత్రం, మాకు నందే ప్రధాన దేవం, నందిని స్మరణం చేయి, నందీశ్వర ఆయన మా శివుడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు. శ్రీమాత్రైన మహా అమ్మవారు వచ్చిన ఇంట్లో ఉంటుంది. పెద్ద పెద్ద మంత్రాలకే కాదమ్మా, దేవతలు నామ మంత్రాలను కూడా నియమంగా మనం జపం చేస్తే ఇంట్లో భగవంతుడు వచ్చి తీరతాడు. అలా వచ్చారు కాబట్టి మన పూర్వీకులు దేవతల్ని కూడా శాసించగలిగారు. ఋషులే కదా మన పూర్వీకులు, దేవతలను కూడా శాసించారు. నువ్వు తక్షణం వీడికి ఈ దోషాన్ని పోగొట్టు, యజ్ఞ యాగాదుల ద్వారా. కాబట్టి వాళ్ళు పోగొట్టుకున్నారా లేదా? కాబట్టి వాళ్ళంత పని మన కలియుగంలో చేయకర్లా. కలియుగంలో చాలా సులువుగా చెప్పారు పూజ. నిత్యము నామపారాయణం చేస్తే కలో నామస్మరణం అని అన్నారు. కలిలో నామస్మరణం చేయటమే ప్రధానం. ఈ నామస్మరణం చేయటానికి కూడా సమయం లేదు. మనం పిల్లలకు చెప్పము. ఆ పిల్లలు నేను ఈ విషయం చెప్పినా కూడా మీకు కూడా కోపం రావచ్చు కాక, కానీ మీకు చెప్పి తీరవలసిందే. ఈ చిన్న చిన్న కంటికి కనిపించిన టిక్లీ బొట్లు పెట్టుకుని తిరుగుతున్నారు. కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకుంటున్నారు? అమ్మవారి ప్రసాదాన్ని కుంకుమంగా పెట్టుకోవాలి అంటే మళ్ళీ అది కూడా కంటికి కనిపించుకుని ఊరికే ఇలా అంటే నాకు ఇంతే కావాలి, ఇంతే వస్తుంది. మరి నీ మనసును బట్టే భగవత్ ప్రసాదం చక్కగా పెట్టుకోమన్నారు, పెట్టుకోండి, మంచిగా ప్రేమగా పెట్టుకోండి, భక్తిగా పెట్టుకోండి. నీ బాగుండడానికే కదా భగవంతుని ఆరాధన చేసింది. అది నువ్వు స్వీకరించట్లేదు. స్వీకరించేటప్పుడు కూడా మళ్ళీ పాలు నాకు ఇష్టం లేదండి, అభిషేక తీర్థం ఇస్తాం కదా, ఒక్క చుక్కే వేయండి, నాకు పాలు పడదు, నాకు పెరుగు పడదు, అన్నీ పడతాయి, మిగతావన్నీ తినకూడని వద్దన్నవన్నీ తింటున్నావు, అన్నీ పడుతున్నాయి. శివుడికి అభిషేకం చేసిన దానిలో పాలు పడదు, పెరుగు పడదు, తేనె పడదు. మళ్ళీ దాని మీద ఇట్లా ముందర పెట్టి అది సగం కింద పడుతూ ఉంటుంది ఒంటి మీద, అది తీసుకునే విధానం. అంటే ఏంటి? భగవంతుడు ఇవన్నీ గమనించడు అనుకుంటారా? వాడు ఏమైనా ఉత్తి రాయి అనుకుంటున్నారా? ప్రతి దాన్ని భగవంతుడు గమనిస్తాడు. కాబట్టి పుణ్యం అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. మన లోపల నిస్వార్థమైన మన హృదయం లోపల భగవంతుడి యందు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ, భక్తి, విశ్వాసం అవన్నీ కనిపించాలి భగవంతుడి. ఒక్కసారి మీ మనసుని అలా చూపించండి, ఆయన మీ వెనకాతలు తప్పకుండా తిరుగుతాడు యథార్థంగా. కానీ నేను చాలాసార్లు సందర్భాల్లో నేను అలాంటి ఫలితాన్ని పొందాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అలాంటి ఫలితాన్ని పొందారు. మీకు కావాలంటే అలాంటి వాళ్ళని చూపిస్తాను, ఫలితాన్ని పొందిన వాళ్ళు. మీరు వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయవచ్చు. కారణం ఏంటి? మనసును ఒక్కసారి ఆయనకి అందించు. నీ మనసును ఆయన చేతుల్లో పెట్టు, ఆయన పాదాల దగ్గర పెట్టు. నాయన ఏదో కర్మ ఏంది, దానికి క్షమించు. ఈ బాహ్య ప్రపంచంలో అనేక మోసాల ప్రపంచం ఇది, అంతే కదా. రోజు నిత్య మోసమే జరుగుతుంది ఇక్కడ. నన్ను ఆ మోసాల్లో పడేయకుండా నన్ను కాపాడు. నాకు చక్కగా
నా చుట్టూ మంచి వాళ్ళని నుంచోపెట్టు, నాకు నిరంతరం మంచిని ప్రసాదించు అని కోరుకోవటమే కదా. అది కావాలని కోరుకుంటున్నావు, కానీ ఇక్కడ పూజ చేయటం సాయంత్రానికి వేరే తీసుకోవటం అంతే. ఇంకా మంచి ఎక్కడిస్తాడు భగవంతుడు. అందువలన ఇది ఒకటే కాదు, అనేక దోషాలు మనం చేస్తున్నాము. ఆ దోషాల నివృత్తికే నమస్కారం చెప్పారు. పంచశూన దోషాలు ప్రతిరోజు నా నుంచి మీ దాకా అందరూ చేస్తారు. నిత్యం. ఏంటి గురువుగారు అవి? అంటే మాట్లాడటం తప్పు, నోట్లో కొన్ని క్రిములు చచ్చిపోతూ ఉంటాయి. ఓహో, నార్మల్ గా మాట్లాడిన. అందుకనే మౌన వ్రతం వచ్చింది. అసలు మౌనంగా ఉండండి అనేది ఎందుకు? మౌనంగా ఉంటే నీకు తెలియకుండా అనేక జ్ఞానం విషయాలు నీలో ఉత్పన్నమవుతూ ఉంటాయి, ప్రశ్నలు, సమాధానాలు. అలా మౌనంగా ఉండే రమణ మహర్షి వారు ఎంతమందికి జ్ఞానాన్ని పంచారు. మౌనస్వామి వారిని కురతాళంలో పీఠాన్ని స్థాపన చేశారు. ఆయన 50 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. గురువు గారు చెప్పారు, కల్లో కనిపించి చెప్తే నువ్వు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందంటే ఆయన కల్లో చెప్పినందుకు ఇలాలో చేసేసారు. గురు భక్తి అంటే అది. అలా మౌనంగా ఉంటే అనేక శక్తులు మనకు వస్తాయి. మనం మౌనంగా ఎక్కడ ఉంటాం? ఇంకొక వార్త మనం చెప్పకపోతే ఈ కడుపులో ఏదో పెద్ద ఉపద్రవం మనకు సంభవించింది. కాబట్టి అప్పుడు మన జాతకంలోనే కదా దోషాలు వస్తాయి. సో ఇవి ఇంత చేసాము ఇక్కడ పాపం. ఇప్పుడు ఈ పాపానికి మనం ఇంతే వదిలించుకున్నాం. ఓ చోట, ఇంకో చోట, ఇంకో చోట. ఆయన బాగా చెప్తారంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడో ఒక చోట ఫైనల్గా వెళ్ళేసరికి ఈ కొంచెం కలిసి మొత్తం అంత కాస్త సన్నగిలిపోయింది. అక్కడ ఫలితం మనకు కలిగింది. ఆయన మనకు బాగా నచ్చుతారు. కానీ మొదట దగ్గరే విశ్వాసం గనక నువ్వు ప్రతిపాదన పెట్టుకున్నట్లయితే మొదట్లోనే అది ఆది అంతం మొత్తం కలిపిపోతుంది. విశ్వాసం ఇక్కడ ప్రాధాన్యం. ఇలాంటి విశ్వాసం మనకి తగ్గిపోవటం మూలకంగా కూడా ఈ పూజలు మనకి ఫలించట్లేదు అనేది నేటి యువత ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇప్పుడు ఉద్యోగాలు చాలా మందికి పోతున్నాయి కదమ్మా. అవును గురుగారు. మరి ఎందుకు పోతున్నాయి చెప్పండి? అంటే సంస్థ ఏదో కొంచెం దివాలా తీసే స్థితిలో ఉంది కాబట్టి మా ఉద్యోగాలు తీసేస్తున్నారనే భావనలో అయితే ప్రతి ఒక్కరు ఉంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? ఒకసారి వాళ్ళని అడగండి, అది కాదని చెప్తారు. మరి సంస్థ పోవడంతో మరి నువ్వు ముందర నుంచి కష్టపడి సంపాదించి సంస్థ కూడబెట్టావు కదా ఆస్తి. మరి అప్పుడు ఆ ఆస్తి నుంచి కొంచెం ఇవ్వచ్చుగా 4 రోజులు ఆర్డర్స్ వచ్చేదాకా. ఏమిటి ఇక్కడ మనం అందరం కలిసి మన కుల వృత్తులను మానేశాము. ప్రతి ఒక్కరము అదే కావాలి డిమాండ్ దానికి పెరిగింది. నీ వృత్తిని నువ్వు చేసుకుంటే నీ ఇంట్లోనే నీకు పని దొరుకుతుంది. పూర్వకాలంలో మీరు బాగా గమనించండి, మన ఇంటి కార్పెంటర్ ఉంటే వాడు వచ్చి పని చేసిపోతే మనం ఊరుకునే వాళ్ళం కాదు. మాకు నువ్వే కావాలి. అప్పుడు ఏమైంది? ఈ అయ్యగారు నన్నే పిలుస్తున్నాడు, అయ్యగారు ఇంటి మనిషిని నేను వెళ్ళకపోతే ఆయన ఊరుకోడు అని నీకు నాకు మధ్య ఒక ప్రేమ ఏర్పడింది, భక్తి ఏర్పడింది ఇద్దరికి. నువ్వు బాగా చేస్తావని నాకు నమ్మకం, నా మీద ఆయన నన్నే పిలుస్తాడని ప్రేమ. రెండిట్లోనూ భక్తి భావన ఉన్నది. ఒక కార్పెంటరే కాదు, ఒక మంగళతనే కాదు, ఒక వ్యవసాయం చేసేటువంటి కూలీయే కాదు, ఒక ఇంటి పని మనిషి అయినా కూడా అందరం మనం ఒక భక్తిగా కలిసి ఉండేవాళ్ళం. అందుకని ఏ కష్టం వచ్చినా కూడా గబుకున ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునేవాళ్ళు అప్పట్లో. అవును. కానీ ఇప్పుడు కుల వృత్తులు అనేది కొంచెం చిన్నతనంగా ఎవరికి వారే భావించే పరిస్థితులు ప్రస్తుతంగా. అందుకనే నీ కులదేవత నీకే శాపాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగం లేదనే బదులు నీ కులవృత్తిని ఇప్పుడు రానున్న రోజుల్లో వ్యవసాయమే పెద్ద ప్రధానమైనటువంటి జాబ్ కింద మారుతోంది. మీరు బాగా గమనిస్తే మరి అప్పుడు పొలం ఉన్నవాడు గొప్పవాడుగా అవుతాడు. ఉద్యోగాలు ఉండవు కదమ్మా. మళ్ళీ వెడదాం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటి? ఇక్కడ ఏసీలో పెరిగాం, కారులో తిరిగాం, మళ్ళీ అన్ని గొలుసులు రోజుకు ఒక టిప్ టాప్గా మనం తయారయ్యాము. మళ్ళీ రోజుకు ఒక వెరైటీ, రోజుకు ఒక హోటల్లో మనం ఫోటోలు తీసి గ్రూపుల్లో ఫ్రెండ్స్ నేను అక్కడికి వెళ్ళొచ్చా ఇక్కడికి వెళ్ళొచ్చా ఇదంతా ఇది ఉండదు. అందువలన మనం అప్పులు పాలైపోతున్నాము. మన మనసే మనకి ప్రధానమైనటువంటి దోషాన్ని తెస్తుంది. కాబట్టి మనస్సు వలన అనేక దోషాలు మనకు వస్తాయి. కాబట్టి నిత్యం భగవంతుడిని ఆరాధన చేసి తీరాలి.
చేయటం మూలకంగా మనసుకి జ్ఞానం ఏర్పడుతూ ఉంటుంది. ఇది వద్దు, ఇది చెయ్యాలనేది నీ అంతటిగా నీకు భగవంతుడు సెలవిస్తూ ఉంటాడు. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు పట్టుకుని జాగ్రత్తగా ఉన్నవాడు బాగానే ఉంటున్నాడు, జాగ్రత్త లేనివాడు కింద పడిపోతున్నాడు. ఇంకో కొత్త విచిత్రం, మీ దగ్గర నేను అప్పు చేయటం ఎంజాయ్ చేయటం, అవును, వాడి దగ్గర అప్పు చేయటం నేను ఎంజాయ్ చేయటం, వీడి దగ్గర అప్పు చేయటం ఎంజాయ్ చేయటం. అవును, ఎందుకు ఫ్రెండ్షిప్లో ఇచ్చుకుంటాము, తర్వాత ఫోన్ ఎత్తాడు. శత్రువులు అప్పుడు బద్ధ శత్రువులు అయిపోతారు. మరి దోస్తులు కాస్త. నువ్వు ఇవన్నీ చేసేది పాపాలే కదా, ఆ, ఇంకొకరిని ఏడిపిస్తున్నావు కదా, అవును. మరి దీని తప్పెందుకని నువ్వు అనుకోవట్లేదు? దేవుడు నాకు పని చేయలేదు, దేవుడిని నిందిస్తున్నావే. మరి నువ్వే పక్కవాడికి నువ్వే, నీ స్నేహితుడు నిన్ను నమ్మి 10,000 ఇస్తే ఆ 10,000 మళ్ళీ తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఫోన్ ఎత్తక అడ్రస్లు మార్చి సిమ్ములు మార్చుకునేంత స్టేజీకి మనిషి వెళ్ళిపోతుంటే ఇంకా దేవుడిని ఎందుకయ్యా అంటావు? అడ్రస్లు ఫోన్లు వరకు ఓకే, కోర్టుకెళ్ళి ఐపీ పెట్టి ఇవ్వడము, ఇంకా వీడు కట్టలేడు అన్నట్టుగా. పాపం వాళ్ళు ఎంత కూడబెట్టి సంపాదించుకున్న సొమ్ము. కాబట్టి నువ్వే చేస్తున్నావు కదా, మరి దేవుడిని ఎందుకు అంటున్నావు? డబ్బులు అయితే దేవుడు తీసుకోవాలా నీ దగ్గర నుంచి, నువ్వు ఎంజాయ్కి ఉపయోగించుకున్నావు, ఎంజాయ్ చేసావు. అవును. కాబట్టి ఈ విధంగా ఈ దోషాలన్నీ మన పిల్లలకు తగులుతాయి. సో ఈ పాపాలు మనం అనుభవించి తీరవలసిందే. పాపం ఎప్పుడు కూడా మనకే ఉండిపోతుంది, పుణ్యము కూడా మనకే ఉండిపోతుంది. పుణ్యం అనేది ఆస్తిగా భావన చేస్తే పాపం అనేది రోగము కింద వస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు ఉందమ్మా, మా నాన్నగారు నాకు ఇచ్చారనుకుందాం, నేను నా పిల్లలకి ఇస్తాను, పుణ్యం వచ్చేసింది. మరి నేను ఏదన్నా తప్పు చేసి ఉంటే అది ఎట్లా ఎవరికి తెలియకుండా నేను తప్పు చేసి ఉంటాను అంటే జనాలకు తెలియదు, కానీ భగవంతుడికి తెలుసుగా. తెలుసు. అందుకనే చిత్రముగా రాస్తాడు చిత్రగుప్తుడు అని అన్నాడు. చిత్రగుప్తుడు మనిషి యొక్క పాపాలని పుణ్యాల్ని చాలా చిత్రంగా రాస్తాడట, అందుకనే చిత్రగుప్తుడు అని పేరు వచ్చింది ఆయన. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి